పిల్ల తయారైనప్పుడు తన శరీరంలో 60 లక్షల అండాలు ఏర్పడతాయంట. ఆ బేబీ పుట్టే సమయానికి 10 లక్షలకు అలా తగ్గిపోతాయి. అలాగ యుక్త వయసు వచ్చేసరికి అంటే ఆ బేబీ అలా పెరుగుతున్న కొలది ఆ అండాలు తగ్గుతూ వస్తుంటాయంట. అలా పీరియడ్ సమయంలో ఒక్కొక్క అండం రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అవుతూ కొన్ని అండాలు నాశనం అయిపోతాయి. ఆ స్టేజ్ నే అలా నాశనం అవుతున్న స్టేజ్ నే మోనోపాజ్ స్టేజ్ అంటారు. ఇప్పుడు చూసుకుంటే ఏ స్త్రీల్లో కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది సరిగ్గా ఉండడం లేదు. దానికోసం ఇప్పుడు మన కంపెనీలో ఉన్న కొన్ని సప్లిమెంట్స్ గురించి కొన్ని తీసుకుంటాను. అదేంటంటే శతవర్ మ్యాక్స్ ఒకటి, ఐరన్ ఫోలిక్ ఒకటి, క్రాన్బెర్రీ ఒకటి. ఫస్ట్ నేను చెప్పాలనుకుంది శతవర్ మ్యాక్స్. స్క్రీన్ షేర్ చేస్తాను 1 minute సార్. సార్ షేర్ అవుతుందా? ఓకే మేడం, ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ద సెషన్. ఏదో చెప్పాను కదా, శతవర్ మ్యాక్స్, క్రాన్బెర్రీ, నెక్స్ట్ ఐరన్ ఫోలిక్, ఈ 3 సప్లిమెంట్స్ గురించి నేను చెప్పాలనుకున్నాను. దాంట్లో ఫస్ట్ వన్ శతవర్ మ్యాక్స్. ఈ శతవర్ మ్యాక్స్ అనేది ఆస్పర్గస్ రెసిమోసెస్, అంటే ఇది ఎక్కువగా అంటే హిమాలయాల్లో ఎక్కువ, ఇండియాలో ఎక్కువ హిమాలయాల్లో ఉంటది. అక్కడే కాకుండా నేపాల్, శ్రీలంకలో కూడా ఇది దొరుకుతుంది. దీన్ని అంటే 1739లో దీన్ని కనుగొన్నారు. ఇది లిలియేసి ఫ్యామిలీకి చెందినది. శతవారి మ్యాక్స్ అంటే శతావారి అనేది ఒక సంస్కృతి పదం. దీన్ని సాధారణంగా పిల్లి పీచురా అనేసి అంటారు. దీన్ని క్యూన్ ఆఫ్ ది హెర్బ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది 100 రోగాలను కూడా నయం చేసే శక్తి దీనికి ఉంది కాబట్టి దీన్ని క్వీన్ ఆఫ్ ద హెర్బ్ అనేసి అంటారు. శత అంటే 100. ఇప్పుడు 100 సమస్యలను కూడా, హెల్త్ ఇష్యూస్ ను కూడా క్లియర్ చేసే శక్తి దీనికి ఉంది. ఇది ఇప్పుడే కాకుండా ఇప్పుడు క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల నుండి కూడా ఇది వాడుకలో ఉంది. అంటే అప్పటి నుంచి కూడా, ఈ 5,000 సంవత్సరాల నుంచి కూడా దీన్ని మెడిసిన్ లో, అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ లో దీన్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శతవరి, ఇంకా అశోక, నెక్స్ట్ లికోరియస్. ఈ 3 ఇంగ్రీడియంట్ తో దీని శతవర మ్యాక్స్ అనేది తయారవుతుంది. ముఖ్యంగా ఇది ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ల సమతుల్యత పైన పనిచేస్తుంది. ఇంకా ప్రసవ సమయంలో తల్లి పాలు ఉత్పత్తికి సహకరిస్తుంది. అంటే ఇప్పుడు ప్రసవించే తల్లి ఉంటది కదా, ఆ పాలు ఉత్పత్తి అంటే ఎక్కువ అవడానికి ఈ శతవరి అనేది ఎక్కువ యూజ్ అవుతుంది. చెప్పాను కదా, ఇప్పుడు శత అంటే 100, అంటే 100 రోగాలు నయం చేసే శక్తి కూడా దీనికి ఉంది. అందువలన ఈ శతవరి మ్యాక్స్ ని క్యూన్ ఆఫ్ ద హెర్బ్ అని కూడా అంటారు. అంటే ఈ శతవరి మ్యాక్స్ వల్ల ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే షార్పన్ మెమొరీ, వ్యాధి నిరోధకత మరియు క్యాన్సర్ యొక్క రక్షణకు సహకరిస్తుంది. ఇంకా ఈస్ట్రోజన్ ప్రాబ్లం ఉన్నవారు దీన్ని వాడుకోవచ్చు. ఇంకా హార్మోన్స్ రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. చాలా మందికి ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది, దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఇది కానీ యూజ్ చేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. ఇంకా గర్భాశయంలో సమస్యలకు, ప్రత్యుత్పత్తి సమస్యలకు, జీర్ణ సమస్యలకు, ఋతుక్రమం సమస్యలకు, అసమతుల్యత అసమతుల్య రక్త స్రావములకు పరిష్కరిస్తుంది. అంటే ఋతుక్రమంలో అంటే పీరియడ్స్ వస్తాయి కదా, దాంట్లో చాలా మందికి అంటే వ్యాంగ్ రావడం, లేదంటే లేటుగా రావడం, కొందరికి హెవీ బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివన్నీ వస్తాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇది క్లియర్ చేస్తుంది. ఇంకా కిడ్నీ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యం,
నాడీ సంబంధిత రుగ్మతలు కూడా ఇది దీన్ని యూజ్ చేయొచ్చు. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఇంకా పొట్టలో పుండ్లు, కంటి సమస్యలు, మోకాలు నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ శతవరమాక్స్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా నీళ్ళు విరోచనాలు, గొంతు సమస్యలు, ఇంకా మోనోకోస్ సంబంధిత రుగ్మతలు, ఓరల్ ఇన్ఫెక్షన్స్, ఎర్ర రక్త కణాల అభివృద్ధికి బ్యూటీ థెరపీ. దీన్ని బ్యూటీ థెరపీలో కూడా అంటే బ్యూటీన్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఇంకా శరీర ఉష్ణోగ్రత తగ్గుదలకు దీన్ని యూజ్ చేస్తారు. ఈ శతవరమాక్స్ అంటే రోజుకి రెండు క్యాప్సూల్స్ అనేవి తీసుకోవాలి. ఎవరెవరు వాడకూడదంటే ఎక్కువ అంటే పాలు ఎక్కువ వచ్చే తలలు ఉంటారు కదా, వాళ్ళు ఈ శతవరమాక్స్ అనేది యూజ్ చేయకూడదు. ఇంకా దురద అంటే ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, దగ్గు ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ శతవరమాక్స్ అనేది యూజ్ చేయకూడదు. అంటే లూజ్ మోషన్స్ అవుతుంటాయి కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ శతవరి అనేది యూజ్ చేయకూడదు. ఇది రోజుకి 2 క్యాప్సూల్స్, భోజనం తర్వాత రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఐరన్ ఫోలిక్. ఈ ఐరన్ ఫోలిక్, ఐరన్ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అంటే స్త్రీలకు చాలా అద్భుతమైన సంజీవిని అంటారు. రక్తలోపం, అనేమియా, అలసిపోవడం, నీరసించిపోవడం సమస్యలకు ఇది ఎక్కువ. అంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ లో చూసుకుంటే చాలా బ్లడ్ తక్కువ ఉంటది, లేదంటే ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన బేబీకి జన్మనిచ్చే టైంలో కూడా చాలా బ్లడ్ తక్కువగా ఉంటది. యా, మినిమం అంటే 7 అంటే ఎక్కువ చాలా బ్లడ్ తక్కువ ఉంటది. అలాంటప్పుడు ఆ బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. అంటే కళ్ళు నీరసించుకోవడం, నెక్స్ట్ హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలాంటి చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ ఏజ్ లో ఉన్న అంటే ఈ జనరేషన్ లో చూసుకుంటే లేడీస్ కి ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ తక్కువ ఉంటుంది, కరెక్ట్ గా బ్లడ్ ఉండట్లేదు. ఇప్పుడు నార్మల్ చూసుకుంటే ఇప్పుడు జెంట్స్ లో అయితే 14% అంటే 14 పాయింట్లు ఉంటది, ఉండాలి మినిమం. స్త్రీల్లో అయితే 10 పాయింట్స్ ఉండాలి. కానీ ఎవరు చూసుకున్నా 10 అబవ్ ఉండదు, 10 కూడా ఉండట్లేదు. 6 పాయింట్స్, 7 పాయింట్స్, 8 పాయింట్స్ అలాగ ఉంటుంది. ఇప్పుడు మన దాంట్లో అంటే వెస్టేజ్ లో ఆ అదే ఐరన్ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఐరన్ ప్లస్, ఫోలిక్ ప్లస్, జింక్ ప్లస్, విటమిన్ సి మరియు B12 పుష్కలంగా ఉంటాయి. అంటే మన దాంట్లో తయారైన క్యాప్సూల్స్ లో నేచురల్ గా తయారైతూ ఇన్ని రకాల అంటే B12, సి మరియు ఇవన్నీ విటమిన్స్, ఇవన్నీ మినరల్స్ ఇవన్నీ కూడా మన దాంట్లో ఉంటాయి. మన ఐరన్ ఫోలిక్ యూజ్ చేసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మరియు హిమోగ్లోబిన్ అభివృద్ధికి యూజ్ అవుతుంది. అంటే ఇది కానీ యూజ్ చేసుకున్నట్టయితే హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతుంది, ఎర్ర రక్త కణాలు కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. జన్యు పదార్థాలు అయినటువంటి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ తయారీకి కూడా ఈ ఐరన్ ఫోలిక్ అనేది ఉపయోగపడుతుంది. గర్భధారణ సమయానికి 1 నెల ముందు వాడడం మంచిది. మెదడు అభివృద్ధికి, చీలిక మరియు నుదురు అలాంటి అభివృద్ధికి ఈ ఐరన్ ఫోలిక్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐరన్ ఫోలిక్ వాడుకోవడం వల్ల ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్లు ఉంటారు కదా, అంటే డెలివరీ టైం కొంచెం ముందు తీసుకోవాలి. అలాంటి వాళ్ళు మళ్ళీ ఈ కాలు నొప్పులు, తలనొప్పి, జలుబు అలాంటివి రాకుండా కూడా ఈ ఐరన్ ఫోలిక్ యూజ్ చేసుకుంటే అలాంటి సమస్యలన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బేబీ ఉంది కదా, ఆ బేబీ అంటే పై పెదవి కొంచెం అలా ఇదిలా ఉంది కదా. ఇప్పుడు ఐరన్ గని మన బాడీలో ఐరన్ గని తక్కువ ఉన్నట్లయితే అలా కొన్ని అంటే మెదడు మెచ్యూరిటీ అవ్వకపోవడం, నెక్స్ట్ ఇలా బేబీ మౌత్ అలా ఉంది కదా, అలా రావడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తుంటాయి. ఐరన్ అనేది ఎర్ర రక్త కణాలు ఆర్బిసిఎస్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం మరియు క్రమంగా హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
ప్రసవ ప్రసవ వయసులో ఉన్న స్త్రీలు పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ చెప్పుకున్నాం కదా, అంటే ఈ బేబీ మౌత్ అలా అయింది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఈ ఐరన్ ఫోలిక్ అనేది యూజ్ చేసుకుంటే మంచిది. మోనోపాజ్ సమస్యలు మహిళల్లో వచ్చే 4 CS ఎముకలు అంటే మన జింకు అలాంటివి సహాయపడుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, మోనోపాస్ అంటే అండాలు అలా నాశనం అవుతూ రిలీజ్ అంటే నాశనం అయిన స్టేజ్ ని మోనోపాస్ స్టేజ్ అంటారు. అది చెప్పుకున్నాం కదా. అలాంటి సమస్యలు ఏవైనా కానీ ఉన్నా ఈ ఐరన్ ఫోలిక్ యూజ్ చేసుకుంటే అవి క్లియర్ అవుతాయి. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంకా విటమిన్ సి ఫుడ్ నుండి ఐరన్ అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఆ, మనం తీసుకునే ఫుడ్ లో విటమిన్ సి అని ఉంటే మనం తీసుకునే ఫుడ్ నుండి ఆ ఐరన్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అలసట మరియు నీరసంను తగ్గిస్తుంది. ఈ ఐరన్ ఫోలిక్ యూజ్ చేసుకోవడం వల్ల అంటే ఐరన్ లోపం వల్ల మనకి ఏంటంటే అలసిపోవడం, నీరసించిపోవడం, ఇలా ఎయిర్ ఫాల్ అవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఈ ఐరన్ ఫోలిక్ అనేది తీసుకుంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు మనం ఐరన్ కావాలంటే మనం రోజుకి మినిమం ఒక 2 ఆకుకూర కట్టలు తినాలి. అలా ఇప్పుడు రోజు తినాలంటే ఎవరు సరిగ్గా తీసుకోరు. రోజు తినాలంటే అందరికి కూడా అంటే ఏంటి డైలీ ఆకుకూర తింటాం అన్నట్టు ఉంటారు. వారంలో ఒక్కసారి లేక 2 సార్లు. కొందరైతే అసలు పూర్తిగా ఆకుకూరలు అనేది తీసుకోరు. ఇప్పుడు దీంట్లో ఉన్నది ఏంటంటే నేచురల్ గా మన ఐరన్ ఫోలిక్ అనేది నేచురల్ గా తయారవుతుంది కాబట్టి డైలీ మనం ఆకుకూర తీసుకోవాలంటే తీసుకోలేము. అలాంటప్పుడు దీంట్లో మనం రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇవైతే తీసుకోగలం కదా, కంటిన్యూ 2 క్యాప్సూల్స్ అంటే మనం వేసుకోగలం. అదే కంటిన్యూ ఆకుకూరలు ప్రతి ఎవ్రీడే ఆకుకూరలు తినాలంటే మనం తినలేము. అదే ఈ క్యాప్సూల్స్ అయితే రోజుకి 2 వేసుకోమంటే వేసుకో ఉంటాం కదా. వెస్టేజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్ క్యాప్సూల్స్ యొక్క మోతాది అంటే ఇవి రోజుకి 1 లేక 2 తీసుకోవాలా. ఇంకోటి ఏంటంటే ఆ, ఎవరెవరు యూజ్ చేయకూడదంటే 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఈ ఐరన్ ఫోలిక్ అనేది యూజ్ చేయకూడదు. ఇంకా స్టమక్ అంటే అప్సెట్ అయిన వాళ్ళు ఈ ఐరన్ ఫోలిక్ అనేది తీసుకోకూడదు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నప్పుడు అంటే ఈ ఐరన్ కాల్షియం ఒకేసారి మనం తీసుకోకూడదు. అవి తీసుకోవాలి అంటే అవసరం అన్నప్పుడు అవి తీసుకోవాలనుకున్నప్పుడు ఐరన్ వేసుకున్న 3 అవర్స్ తర్వాత ఈ కాల్షియం అనేది తీసుకోవాలి. రెండు ఒకే టైం తీసుకోకూడదు. ఐరన్ ఫోలిక్ ఏంటంటే ముందస్తు ప్రసవాన్ని నివారిస్తుంది, అధిక రక్తపోటును. ఇంకా మనం చూసుకుంటే ఈ ఐరన్ ఫోలిక్ అని యూజ్ చేసుకుంటే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే ప్లసెంటా అభివృద్ధికి, అలసటకు, ఎస్ఓబి, కాళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవడం తరచుగా ఇలాంటి సమస్యలన్నీ ఈ ఐరన్ ఫోలిక్ యూజ్ చేసుకోవడం వల్ల తగ్గుతాయి. నెక్స్ట్ చూసుకుంటే క్రాన్బెర్రీ. క్రాన్బెర్రీ అనేది దీన్ని యాంటీ ఆక్సిడెంట్ యొక్క భాండాగారం అనేసి అంటారు. ఇది ఈ ఫ్రూట్ అంటే షుగర్ ఫ్రూట్ అని కూడా ఈ ఫ్రూట్ అంటారు. ఇది ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే దీనిలో ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండిస్తారు. ఈ ఫ్రూట్ మరియు ఆకులు మూత్రాశయంలో సమస్యలను తగ్గించడానికి యూజ్ అవుతుంది. అంటే ఈ ఫ్రూటే కాకుండా ఈ ఫ్రూట్ యొక్క ఆకులు కూడా చాలా మందికి మూత్రాశయం సమస్యలు ఉంటాయి కదా, అలాంటివన్నీ తగ్గించడానికి కూడా దీన్ని క్రాన్బెర్రీని యూజ్ అవుతుంది. ఇంకా లివర్ సమస్యలు ఉంటాయి కొందరికి, ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా అలా ఉండడం కూడా జరుగుతుంది. అలాంటి సమస్యలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా స్టమక్ మరియు లివర్ అసమతుల్యత అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లివర్ సమస్యలను కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఇంకా మెయిన్ చూసుకుంటే వైట్ డిశ్చార్జ్, చాలా మంది లేడీస్ లో వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాంటి వారి క్రాన్బెర్రీ క్యాప్సూల్స్ కానీ తీసుకున్నట్టయితే ఆ ఆ ప్రాబ్లం అనేది మనకి క్లియర్ అవుతుంది. ఇంకా గాయాలు మానుటకు యూజ్ అవుతుంది.
మనం చూసుకుంటే అంటే ఇప్పుడు చాలా మందికి హెవీ యూరిన్ అవ్వడం, నెక్స్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు మంట రావడం, ఇంకా నొప్పి రావడం, కొందరికి యూరిన్ వెళ్ళినప్పుడు బ్లడ్ అనేది వస్తుంది, బ్లడ్ రావడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ ఇది కాన్బెర్రీ అనేది ఇవ్వచ్చు. మనం చెప్పుకున్నాం కదా, ఆ ఫ్రూటే కాకుండా ఆ ఫ్రూట్ యొక్క ఆకులు కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న అంటే యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ ఆకులు కూడా చాలా అంటే ఒక మందులా పనిచేస్తాయి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, అంటే స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ క్రాన్బెర్రీ అనేది యూజ్ అవుతుంది అనేసి. అలా లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి, స్టమక్ పెయిన్ ఉన్న వాళ్ళకి. చూసుకుంటే దీనిలో విటమిన్ సి, ఈ, ఏలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చర్మం అంటే స్కిన్ ఉంది కదా, చర్మం మరియు జుట్టు సౌందర్యం కూడా ఇది ఉపయోగపడుతుంది. యూరినరీ అంటే ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ రాకుండా చేస్తుంది. ఇంకా కిడ్నీ సమస్యలు తగ్గిస్తుంది. ఫీవర్ కూడా అంటే చాలా మంది చాలా మందిలో ఎక్కువ ఫీవర్ రావడం అలాంటివి జరుగుతాయి కదా, ఆ ఫీవర్ కూడా రాకుండా చేస్తుంది. కొందరికి ఇంకా కొందరికి ఏంటంటే యూరినరీ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటది. నెక్స్ట్ కొందరికి ఎక్కువ టైంలో యూరిన్ వస్తుంటది కదా, కంట్రోల్ లేకుండా ఆ యూరిన్ అనేది వస్తుంటది. అలాంటి వాళ్ళకి కూడా ఈ క్రాన్బెర్రీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది అంటే చాలా మంది లేడీస్ లో ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఈ క్రాన్బెర్రీ అనేది యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లం అంటే ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ క్రాన్బెర్రీ అనేది ఇవ్వచ్చు. ఇంకా దంతాలు చిగుల నుండి బ్లడ్ రావడం అలాంటివి చాలా మందికి జరుగుతుంటది కదా, అలాంటి వారు కూడా ఈ క్రాన్బెర్రీ అనేది యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు బయట మనము అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ అంటే ఆ ప్రాబ్లం అయ్యి ఎక్కువ అంటే మెడిసిన్ వాడడము ఎక్కువ ఖర్చు అంటే మనీ అనేది ఖర్చు అవుతుంది. అలా కాకుండా మనము స్టార్టింగ్ నుంచి అంటే తెలుసుకొని దీన్ని ఇలాంటి సప్లిమెంట్స్ అన్ని ప్రతి దానికి కూడా మన దాంట్లో సప్లిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కానీ యూజ్ చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళి అంత మనీ పెట్టాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ అవి ఇప్పుడు మనం బయట ఇంగ్లీష్ మెడిసిన్ ఏది వాడినా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. దీంట్లో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇవి మనం ముందుగా తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా అంటే హెల్త్ సమస్య ఉన్నా లేకపోయినా మనం ఈ హెల్త్ సప్లిమెంటరీస్ తీసుకుంటే చాలా మంచిది. ఈ క్రాన్బెర్రీ అనేది ఓన్లీ లేడీస్ కే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. జెంట్స్ కూడా చాలా మందిలో యూరిన్ లో అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండడము, నెక్స్ట్ యూరిన్ వెళ్ళినప్పుడు బ్లడ్ రావడం అలాంటివి జరుగుతుంటాయి కదా, వాళ్ళు కూడా అంటే జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎవరెవరు ఇంకా రక్త ఫలికలు అభివృద్ధికి కూడా ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే క్రాన్బెర్రీ అనేది ఎవరు వాడకూడదంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం ఉన్న అంటే ఎక్కువ కిడ్నీ సమస్యలు ఉంటాయి కదా, వాళ్ళు వాడకూడదు. తక్కువగానే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఈ క్రాన్బెర్రీ అనేది యూజ్ చేయొచ్చు. కానీ ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఈ క్రాన్బెర్రీ అనేది యూజ్ చేయకూడదు. ఇంకా ప్రెగ్నెన్సీ ఉమెన్లు, నెక్స్ట్ పాలిచ్చే తల్లులు ఈ క్రాన్బెర్రీ అనేది యూజ్ చేయకూడదు. దీని మోతాది అంటే రోజుకి ఒకటి లేక రెండు క్యాప్సిల్స్ భోజనం తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉమెన్ హెల్త్ అంటే ఓన్లీ అంటే లేడీస్ కే అనేసి అనుకోవద్దు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు దీంట్లో వింటున్న సార్లో చాలా మంది జెంట్స్ సార్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లేడీస్ అంటే అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా. ప్రతి ఒక్కరి వాళ్ళకి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి.
ప్రతి ఒక్కరికి గాని అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఉమెన్ హెల్త్ అన్నామనేసి అంటే మనకి యూజ్ ఉండదులే అనుకోవద్దు. చాలా మంది సార్స్ కూడా ఫీల్డ్ కి వెళ్తుంటారు, లేదంటే వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా. ప్రతి ఒక్కరు హెల్త్ ఇష్యూస్ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి కూడా యూజ్ చేపిస్తే చాలా బెటర్. అంటే మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. ఆ లేడీస్ కూడా చాలా హెల్త్ సమస్యల నుంచి బయటపడతారు. అందువల్ల ఏంటంటే సార్స్ కూడా వీటి గురించి తెలుసుకొని ఆ లేడీస్ చెప్పడం, లేదంటే ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఈ ఐరన్ ఫోలిక్ లేదంటే క్రాన్బెర్రీ శతవరమెక్స్ గురించి చెప్తే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా సెషన్ ఎంతో ఓపిక్ గా ఉన్నందుకు అందరు లేడీస్ కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి, ఉమాశంకర్ సార్ కి, లహరి మేడం కి, నెక్స్ట్ కల్పన మేడం గారికి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? చేద్దాం. ఓకే సార్. మై సెల్ఫ్ శారదా, నేను ప్రెజెంట్ సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా. నా డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా కార్ తీసుకుంటూ 1 lakh ఇన్కమ్ తీసుకుంటూ నాతో పాటు వెస్టేజ్ నమ్మి నాతో పాటు వర్క్ చేసిన లీడర్స్ అందరికీ మంచి ఇన్కమ్ ఇప్పించాలని డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఐరన్ ఫోలిక్ శతావరి వీటి గురించి, సో క్రాన్బెర్రీ అండ్ ఆల్ ద అదర్ ప్రొడక్ట్స్ గురించి. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. షార్ట్లీ మీరు ఈవినింగ్ సెషన్స్ లో కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ శారదా యూ గారు. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో లీడర్స్ ఆల్మోస్ట్ 340+ మెంబర్స్ ఉన్నారు. మేడం ఇవాళ చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు తక్కువ టైంలోనే. సో కాబట్టి ఈ సెషన్ మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నానండి. అండ్ మేజర్ ప్రొడక్ట్స్ ఇవి శతావారి ఒకటి, క్రాన్బెర్రీ, ఐరన్ ఫోలిక్ మన దగ్గర ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఇవి. ప్రతి ఇంట్లో అందరూ మనం డెఫినెట్ గా వాడించాలి. ఆ విధంగా అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని మీ యొక్క టీమ్ కూడా నాలెడ్జ్ షేర్ చేస్తూ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోషన్స్ మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటానండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక సర్వీస్ మోడల్తో స్టార్ట్ చేసామండి. సో దాంట్లో భాగంగానే ఈరోజు రెగ్యులర్ గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి మనం కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మందికి ఈ సిస్టమ్ ద్వారా నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో. సో దాంట్లో భాగంగానే మనం సోషల్ మీడియాలో మూవ్ అయ్యాం. సో ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ TUCDHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ చేయించండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క సబ్స్క్రిప్షన్ చేయించుకోవడం ద్వారా అక్కడ మీకు లోడ్ తగ్గుతుంది. ప్లస్ వాళ్ళలో కూడా రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం, నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా మంచి లీడర్షిప్ అనేది వాళ్ళ దగ్గర తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని కమర్షియల్ వేలో కాకుండా సర్వీస్ మోడల్ అందరూ ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ మన యొక్క విజన్ అండి, 31 December 2024 విజన్ పెట్టుకుని వెళ్తున్నాం. కొంతమంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, 10 members VMCM చేయాలి, 10 members ఉద్యోగం చేయాలని విజన్ తెలుస్తున్నాం. బట్ ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీంతో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 12వ తారీఖు అండి, వరంగల్లో అంబేద్కర్ భవన్ లో ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ సెమినార్ ఒకటి జరగబోతుంది. ఫాలోడ్ బై 20th anniversary సెలబ్రేషన్స్. దీనికి చీఫ్ గెస్ట్ గా మన గ్రేట్ లీడర్, మెంటర్ అయినటువంటి రంజిత్ కుమార్ సార్ రాబోతున్నారు. కాబట్టి 12వ తారీఖు వరంగల్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్. సో ఎంట్రీ టికెట్ అక్కడ 40 రూపీస్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెరీ డే ఆఫ్టర్ టుమారో అంటే 14th రోజు హైదరాబాద్ లో సత్యసాయి నిలయం ఇక్కడ గుడి ఉంది ఆనంద్ బాగ్ లో. రెగ్యులర్ గా ఇంతకుముందు చాలా మీటింగ్స్ చేసాం అక్కడ. సేమ్ ఇలా అక్కడ కూడా సేమ్ మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. సేమ్ సెమినార్ ఉంటుంది, ప్లస్ ఫాలోడ్ బై కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. బట్ ప్రతి ఒక్క లీడర్ ఈ ఈవెంట్ ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే 20th anniversary సెలబ్రేషన్ అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. మనం ఏదో బిజీగా ఉన్నాం ఆ రోజు, చాలా బిజీగా ఉన్నాం కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. 14th కి ఖచ్చితంగా ఖాళీ ఉండేలాగా. అండ్ అటెండెన్స్ కంపల్సరీ చేసుకోవడం ఏమవుతుందంటే, మనం ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నాం, ఆర్గనైజేషన్ మన లైఫ్ చేంజ్ కావాలని చెప్పి వర్క్ చేస్తున్న ఒక కంపెనీ 20 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనం అటెండ్ అవ్వకపోతే అది మనం ఎంత మటుకు గ్రాటిట్యూడ్ అనేది మనం ఒకసారి కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్, సో మీ టీమ్స్ తో
100% ఆ రోజు వరంగల్ అయితే వరంగల్, హైదరాబాద్ హైదరాబాద్ ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ 23rd అవార్డ్ ఫంక్షన్ ఉంది విజయవాడలో, ఆ, ఆంధ్రాలో. సో దీన్ని కూడా మీరు అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున. హోప్ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శారదా గారు గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్. హెల్త్ కేర్ అనేది రెగ్యులర్ గా చాలా తక్కువ మంది తీసుకుంటారు, బట్ రెగ్యులర్ గా హెల్త్ కేర్ తీసుకోవడానికి ఆ, మంచి అసోసియేషన్ తో ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు ఏదైతే శతావరి చాలా తక్కువ మందికి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఐరన్ ఫోల్ కానీ క్రాన్బెరీ కానీ. సో లిమిటెడ్ ప్రోడక్ట్స్ తీసుకుని చాలా ఎక్సలెంట్ 30 minutes లో మంచి సెషన్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మంచి సబ్జెక్ట్ ఇంకా నేర్చుకుంటూ ఈవినింగ్ సెషన్కి వస్తే అదే రకంగా మంచి అచీవ్మెంట్ తీసుకుంటే చాలా మంది సపోర్ట్ అవుతుంది మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అది త్వరలో మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఇంకా మంచి అచీవ్మెంట్ లెవెల్ వెళ్ళాలని కోరుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు శారదా గారు ఏదైతే చెప్పారో, సో రెగ్యులర్ గా మనం ఇలా అటెండ్ అవ్వడం ద్వారా నాలెడ్జ్ తీసుకుంటూ ఆ నాలెడ్జ్ 10 మంది షేర్ చేయడం ద్వారా మనం ముందు ఆరోగ్యం తీసుకోవచ్చు, తర్వాత ఆదాయాన్ని మనం మెల్లగా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సో నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే చాలా మంది నేర్చుకుంటారు, నేర్పించరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయరు. సో ఈ రెండు చేయకపోతే మనం ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా దాని విలువ ఉండదు. సో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, నేర్చుకుంటారు ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళి పడుకుంటే కాదు కదా. సో అక్కడికి వెళ్ళి మనం ప్రెజెంటేషన్ చేయగలిగితే మనం ఏముందో స్కిల్స్ రాయగలిగితే తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం మెల్లమెల్లగా ఏమి ఇంప్రూవ్మెంట్ చేసుకో తెలుస్తుంది. సో మీరు నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా ఎక్కడ మిస్టేక్స్ ఉన్నో తెలుస్తుంది, దాన్ని మనం సర్దిద్దుకుంటే డెఫినెట్ గా వర్క్ చేయొచ్చు. సో వన్స్ అగైన్ దీన్ని కరెక్ట్గా ఎట్లా చేసుకుని కోరుకుంటూ సో కొన్ని పాయింట్స్ మీకు షేర్ చేయదలుచుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనకి టీమ్ హెల్పింగ్ హ్యాండ్ తరపు నుంచి ఆ, ఆ, వరంగల్ టీం నుంచి మనకి కార్ ఓపెనింగ్ ఉంది. సో స్వప్న సుధాకర్ గారిది. సో దయచేసి టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఇది నా టీము నీ టీం అని కాకుండా ప్రమోషన్ సేల్స్. సో చాలా మంది లీడర్స్ నేను అబ్జర్వ్ చేశాను. సో దయచేసి ఇది ప్రమోషన్ అనేది మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ తరపు నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇది నా కారణం మనం ప్రమోషన్ చేసుకోగలం. దీంట్లో కూడా పార్షాలిటీస్ కొంతమంది లీడర్స్ చేస్తున్నారు, దయచేసి పార్షాలిటీస్ పెట్టొద్దండి. సో మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి కార్ ఓపెనింగ్ ఉన్నప్పుడు దయచేసి మీరు మీ టీం వెళ్ళడానికి మాక్సిమం టు మాక్సిమం ప్లాన్ చేయండి. నియర్ బై ఉన్నారు, అదొకటి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్దాం. సందే స్వప్న సారీ గుడ్ మార్నింగ్ స్వప్న సుధాకర్ గారికి మన టీం హెల్పింగ్ హ్యాండ్ నుంచి వాళ్ళకి విష్ చేద్దామండి. సో ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకుంటూ స్వప్న సుధాకర్ గారు ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుందాం. సో అదే రకంగా ఈ రోజు మనకి తెలుసు 3 years అయింది చారిటీ చేసి మనం టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజ్ చేసి. సో మనం ఫస్ట్ హైదరాబాద్ లో చారిటీ చేసాం, ఆ, చిన్న ఆ, చిన్నపిల్లలకి మనం ఫుడ్ డొనేషన్ చేసాం. సో అదే రకంగా బెడ్షీట్ దాంతో పాటు టవల్ ఇవ్వడం జరిగింది. సో అదే రకంగా వరంగల్ లో మనం ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది ఫుడ్ తో పాటు ఓల్డ్ ఏజ్ హోమ్ ఫుడ్ తో పాటు మనం బెడ్షీట్ ఇవన్నీ ఇవ్వడం, ఈవినింగ్ మనం రైల్వే స్టేషన్ ఫుడ్స్ ప్రొవైడ్ చేసాం. అదే రకంగా రీసెంట్ గా నాయుడుపేట కూడా మనం చేసాం. సో నిన్న 1 day బిఫోర్ వైజాగ్ చేసాం. ఈ రోజు సో ప్రతి ఒక్కరు ఎవరైతే శ్రీకాకుళం నియర్ బై ఉన్నారో ఈ రోజు మనం చారిటీ చేయబోతున్నాం. 12:30కి అందరికీ పోస్ట్ వచ్చింది. సో వీళ్ళకి ఇన్వైట్ చేసాం, వాళ్ళకి ఇన్వైట్ చేసాం కాకుండా దాన్ని కరెక్ట్ గా షెడ్యూల్ టైం చూసుకొని సో దగ్గరికి చేరగలితే ఈ రోజు ఇది ఇద్దాం. సో అదే రకంగా మనకి వరంగల్లో ఫండ్ మిగిలింది. సో ఆ డబ్బులతో మిగిలితో పాటు దాంతో పాటు నా అమౌంట్ కొద్దిగా యాడ్ చేసి ఈ రోజు 20,000 తో కలిపి ఈ రోజు ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కి మనం వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయమని. సో వెహికల్ కి ఫండ్ ప్రొవైడ్ చేయమని. సో మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ తరఫు నుంచి 20,000 రూపీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో అదొకటి. రాత్రి మనం చూసాం స్వామినాథన్ గారు సో ఒక టీచింగ్ ప్రొఫెషన్ లో ఉంటూ ఎక్సలెంట్ సబ్జెక్ట్ రాత్రి ఇవ్వడం జరిగింది. సో ఆయన యూనిఫామ్ కానీ ఇదిగా సో స్టార్ కంప్లీట్ చేసుకున్నారు, డైమండ్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఒక కమిట్మెంట్ తో ఒక డెడికేషన్ తో యూనిఫామ్స్ ఉన్నారు. సో చాలా మంది లీడర్స్ 5,000 10,000 25,000 కుంటూ నాకు ఇన్కమ్ కావాలంటూ బట్ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ ఇంకోటి కానీ మారట్లేదు. సో మారకపోతే ఇన్కమ్ ఎలా మారుతుందో మన పరిస్థితి ఎలా మారుతుందో సో అదొకటి అర్థం చేసుకోండి. సో అదే రకంగా ఈ రోజు మనకి ఈవినింగ్ సెషన్ ఇవ్వడం కోసం సంజయ్ గారు వస్తున్నారు, డైమండ్ డైరెక్టర్. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి లీడర్స్. మనకి మంత్ క్లోజింగ్ టుమారో రేపే మనకి లాస్ట్ రోజు అండి. సో June 2 మన కంపెనీ అప్డేషన్ తీసుకొస్తుంది. 23rd మనకి అవార్డ్ ఫంక్షన్ ఉంది ఆంధ్రాలో. సో మీ పిన్స్ బ్రేక్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి. దయచేసి పిన్స్ బ్రేక్ చేసుకోవాలని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు, టీం చేత పెట్టించొద్దు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు మనం కాదు. అదే రకంగా వేరే టీం ప్యారలల్ టీమ్స్ ది నా టీంలో జాయిన్ అవ్వండి, మీ టీంలో వెళ్ళండి, ఇలాంటి ప్రమోషన్ చేయొద్దు. సో ప్రతి ఈవెంట్ ని ప్రమోట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. షార్ట్లీ మనం గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారితో సో మంచి ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాం. సో అది ఓన్లీ ఎస్పెషలీ
ఫర్ ద సీరియస్ కమిటీ లీడర్స్ తో మనం ప్లాన్ చేస్తాం. ఫర్దర్ గా నెక్స్ట్ మీటింగ్ కూడా మనం ప్లాన్ చేస్తాం. సో మీ అందరూ కూడా మంచి అచీవ్మెంట్స్ కావాలని కోరుకుందాం అండి. సో ఇంకొకటి, సో సారీ, ఈ రోజు పుట్టా అఖిల్ గారిది యూత్ ఎంపవర్మెంట్. సార్ ఒక్కసారి సందేహ్ గారు అని కూడా ఉంది అందులోని. ఓకే, ఈరోజు మేడం ఇష్యూ ఉన్నారు సార్, అందుకని అఖిల్ గారు చేస్తానన్నారు. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్, సారీ. సో ఈ రోజు పుట్ట అఖిల్ గారిది ఈ రోజు యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. సో ఎనీహౌ చిన్న కరెక్షన్ అది. సో అదొకటి. లీడర్స్ దయచేసి మీరు ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో, మీకు తెలుసు 30,000 దాటిన వాళ్ళు ఈవినింగ్ సెషన్ ఉంది. సో 30,000 దాటిన వాళ్ళు ఏదైతే జూన్ మన కంపెనీ యానివర్సరీ మంత్. సో దాంట్లో మీరు ఎవరైతే 30,000 దాటినారో అందరికి కూడా ఇది ప్లాట్ఫామ్ అండి, ఈవినింగ్ సెషన్ రావడం కోసం. సో ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్ చేసుకోండి. సండే మార్నింగ్ ఎవరైతే కరోనా డబుల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఇవ్వగలగాలి. అదే రకంగా లీడర్స్, ఇది టీమ్ హెల్పింగ్ హ్యాండ్ అనేది ఓన్లీ రంజిత్ గారిదో లేకపోతే ఉమాశంకర్ గారిదో లహరి మేడం కాదండి, అందరిది కూడా. సో సండేస్ ఈవినింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ప్యారలల్ టీం నుంచి మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వాళ్ళ లీడర్షిప్ ట్రైనింగ్ మీరు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఈవినింగ్ సెషన్ కూడా పెట్టించవచ్చు. కరోనా డబుల్ లీడర్స్ అందరూ కూడా, చిన్న లీడర్స్ అయినా పెద్ద లీడర్స్ అయినా, ఒకటి లీడర్షిప్ బిల్డ్ చేయండి, డెఫినెట్ గా మనం రాక్ చేద్దాం. సో ఈ రోజు మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో శారద గారు ఇచ్చారో, సో ఒక నాలెడ్జ్ తీసుకోండి, ఎందుకు మనం నేర్చుకోలేం, ఎందుకు చెప్పలేం. సో ప్రతి లీడర్ దీన్ని ఇనిషియేషన్ తీసుకుంటే డెఫినెట్ రాక్ చేయొచ్చు. సో షార్ట్లీ మంచి మంచి అచీవ్మెంట్స్ వెళ్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జూన్ 2 కి మనం అందరం ఎవరైతే ఢిల్లీలో వస్తున్నారో 3rd ని కూడా మనం ఉండడానికి ప్లాన్ చేయండి. సో రేపు రంజిత్ స్టార్ట్ అవుతున్నాడు, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం అండి 31st. సో ఎవరైతే రావాలనుకున్నారో రావచ్చు. సో దీనికి ఏమి ఇది కాదు, బట్ ఎనీహౌ కరోనా డబుల్ లీడర్స్ కి సపరేట్ క్వాలిఫికేషన్ బట్టి సపరేట్ గ్యాలరీ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ వేరే దగ్గర ఉండొచ్చు. సో 38,000 ప్లస్ కంపెనీ ఎస్టిమేషన్, 38,000 ప్లస్ అండి, 8 కంట్రీస్ నుంచి వస్తున్నారు. సో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. సో అలాంటి ఒక ఈవెంట్ కి మనం అందరూ కూడా అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేద్దాం. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి మంచి అచీవ్మెంట్స్ తీసుకోవాలని కోరుకుందాం. లాస్ట్, దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకో రంగం కోద్దు, యూనిటీగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. యూనిటీ బ్రేక్ చేస్తే ఏది సాధించలేం, మనకు మనం అక్కడే ఉండిపోతాం. యూనిటీని మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్క 5% నుంచి ప్రతి ఒక్క వ్యక్తి తలుచుకుంటూనే అవుతుంది. యూనిటీ ఉంటేనే ఏదైనా శక్తిగా మనం ఫామ్ అయ్యి మన అచీవ్మెంట్ తీసుకుందాం. అంతే తప్ప యూనిటీ కాకుండా చేసుకుంటే అది 100% మన ఫెయిల్యూర్, మనమే బార్డర్ గీసుకున్నట్టు. సో అందరు కలిసి ఉందాం, కలిసి ముందుకెళ్దాం. టీమ్ హెల్పింగ్ అనే ఒక శక్తిని మనం ముందుకు తీసుకెళ్దాం. వన్స్ అగైన్ శారద గారు థ్యాంక్ యూ సో మచ్, ఉమా సార్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్.